శ్రీనివాస్ గారు గత కొద్ది రోజులుగా 2, 3 రోజులుగా రవి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఒక సర్వే చేశారు. ఆ సర్వే ట్రెండ్ అవుతుంది. దాంతో పాటుగా చాలా రోజులుగా ఆయన దూరంగా ఉన్నారు. బట్ ఆర్‌టీవీ అని ఒక దాంతో ఆయన ఒక సర్వే పంపించారు. దగ్గరగా 95 టీడీపీకి సాటిలైట్ ఛానల్ అండి ఆ! యూట్యూబ్ ఛానల్. అది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్తున్నారు. అది ఓకే. త్వరలో శాటిలైట్ కూడా కాబోతుందని అంటున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ సర్వే ఏదైతే ఉందో అక్కడి నుంచి టీడీపీ 95, 13 జనసేన, 3 బీజేపీ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మొత్తం చూస్తే 111 అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. నిజంగా అంటే ఈ సర్వే గురించి ఏం చెప్తారు? దీంట్లో విశ్వసనీయత ఉందంటారా? ప్రకాష్ గారు విలక్షణ ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో ఈనాడు ఎలాగ సంచలనం సృష్టించిందో టీవీనే అలాంటి సంచలనం సృష్టించింది. ఆయన వల్ల దట్స్ ఇస్ బ్రెయిన్ చైల్డ్. ఆయనే దాన్ని పాతి దాన్ని మొక్కకు నీళ్లు పోసి దాన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 ఛానల్గా చేసిన వ్యక్తి రవిప్రకాష్ గారు. ఆయన స్వెట్ షేర్ ఉండొచ్చు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ షేర్ ఉండొచ్చు. ఆయన కష్టం, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టి ఉండొచ్చు. ఇవాళ చూశాను చాలా చోట్ల బాస్ ఈజ్ బ్యాక్ అని. నిజంగా ఆయన ట్రెండ్ సెక్టర్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. సరే, ఇవాళ సర్వేల వరకు వస్తే నేను చెప్తున్నాను అండి, ఇప్పుడు నేను చెప్పింది దాంట్లో తేడా ఉందని నాకు అర్థం కాదు. మీ దగ్గరగా ఉంది. నేను దగ్గరకు కాదండి, కోస్తా జిల్లాల్లో నేను ఇప్పుడు చెప్పాను 5-6 నుంచి. అసలు ఏం తేడా, ఎక్సెప్ట్ బారింగ్ 1 or 2 డిస్ట్రిక్ట్స్లో కొంచెం తప్ప, మొత్తం కోస్తా జిల్లాలో అవుట్రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది విజయనగరం జిల్లా. చెప్పా కదా నీతో. అవును. పోటీగా ఉండేది నెల్లూరు జిల్లా. కొంచెం ఒక సీటు 6 సీట్లు 4 సీట్లు 4 రావచ్చు, 5 కానీ. రాయలసీమ జిల్లాలో 3 జిల్లాలు, చిత్తూరు, కర్నూలు, కడప. కర్నూలులో అయితే మ్యాక్సిమం సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. స్టేట్ మొత్తం మీద అత్యధికంగా ఒక జిల్లాలో వచ్చే సీట్లు కర్నూలులోనే అభిప్రాయం అని చెప్పాను. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ కొంత మెజార్టీ వస్తుందని. కానీ వారు ఏంటంటే చెరుసగం చిత్తూరులో వస్తాయన్నారు. దీంట్లో 2 సీట్లు, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో 2 సీట్లు, గుంటూరు జిల్లాలో 17కి 2 సీట్లు, ప్రకాశం జిల్లాలో 2 సీట్లు ఇచ్చారు. ఏదో 2, 3, 4 సీట్లు తేడా ఉండొచ్చు. ఒక చిత్తూరు జిల్లా నేను 105, నేను ఆయన ఎలాంటి సర్వే చేశారో ఆయనకి డెఫినెట్గా ఆయనకి ఒక నెట్వర్క్ ఉంది. నేను సర్వే చేయకపోయినా సర్వే సంస్థలు అనేక మిత్రులు ఉంటాం. నా సొంతంగా అక్కడ నా మిత్రులు ఎక్స్ వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, విద్యార్థులు అనేక చోట్ల విద్యార్థులకి చేయిస్తున్నారు చాలామంది. మన సొంతంగా ఉండే ఇండిపెండెంట్ స్వతంత్ర వ్యక్తులు దాదాపు కొన్ని ఒక 100-150 పట్టణాలు, గ్రామాలు, మిగతా చోట్ల నేను సమాచారం ఇండిపెండెంట్ వ్యక్తులు తీసుకున్న సమాచారం అన్ని క్రోడీకరించి చెప్తున్నాను. అందువల్ల నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్గా వైఎస్ఆర్ సిపికి 70-75, తెలుగుదేశం అండ్ కూటమికి 100-105. ఇది ఏప్రిల్ 15 నాటికి, ఆఖరి మధ్యన 15 నాటికి 20 నాటికి ఉన్న కాంప్రహెన్సివ్ సర్వేలు మిగతా చూసి చెప్తున్నాను. కానీ ట్రెండ్ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, మేనిఫెస్టోలో ఉన్న భాగాలు కానీ, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యధిక గ్రామ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళకి పని లేకుండా పోవటం, ఎవరో కూడా కండు వేసుకుని 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న ప్రెసిడెంట్ కుర్చీ కూర్చుంటే అంటే నన్ను ఏమట్లేదు, మీదేందయ్యా ఇంతకుముందైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఎంఆర్ అనేవారు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడయా అన్నీ మీతో పని ఎంత ఉందా అంటే, వీళ్ళకి పదవి డబ్బులు ఖర్చు పెట్టుకుని దేనికి, డబ్బులు సంపాదించడానికి కాదండి. అది వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో హోదా ఉంది నా సర్పంచ్, ఏదో ఊళ్ళో సర్పంచ్ గారంటే ఎక్కడ ఉంటాడే సర్పంచ్తో మాకు పని ఏంటి అంటున్నారు ఈ మధ్యన. ఇదే తల కొట్టేసినట్టు అయిపోయింది. గ్రామ స్వరాజ్యాన్ని మనం కాపాడాలి నిజమే, గ్రామ సచివాలయాలకు అధిపతిగా సర్పంచ్ కూడా ఉండాలి, నిజాయితీ నిబద్ధత పెంచే విధంగా జవాబుదారీగా ఉండాలి, కాదంటలేదు. కానీ ఈ వ్యవస్థ వల్ల దానికి ఏమైంది, వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉండేటట్టున్నారు. ఉద్యోగస్తులు ఇంకా మారుతున్నారు, ఖచ్చితమైన 80% మంది ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మైనస్ ఉన్న రోజుకి మైనస్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఒకే ఒకటి నేను చెప్తలుచుకున్నానండి, అవుటర్గా మీరు కూడా వెళ్ళి సార్ తిరిగి వచ్చారు. అర్బన్ సెంటర్స్లో బై అండ్ లార్జ్ బారింగ్ 2-3 సిటీస్ తీసేయండి, ఉన్న 50 నగరాలు చూసుకోండి, పట్టణాలని చూస్తే దాంట్లో మీరు కనుక ఇంటర్వ్యూ చేస్తే 10 మందికి 7 తిడతా ఉన్నారు జగన్మోహన్. ఆ లెక్కను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సీట్లు రాకూడదు. ఇవాళ సైలెంట్ ఓటింగ్ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఆ లెక్కనైతే ఆయన 50% కూడా రాకూడదు. ఎందుకు వాళ్ళు 40-42% దాటుతుందనే పరిస్థితి వచ్చిందంటే, ఆ లాభం పొందేవాళ్ళు ముఖ్యంగా మహిళలండి, తనకు లాభం చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు ప్రజలు 2 ఉన్నాయి. ఇది మంచి గుణాలు, అది ఎవరు వాడుకుంటే దాట్ డిఫరెంట్ ఇష్యూ.
ఒకటి జాలిపడే గుణం. అయ్యి బాబాయ్ పాపం ఒకసారి జాలి 2 సార్లు 3 సార్లు పోయాడంట, ఒకసారి మనం చేసేద్దాం, పాపం తండ్రి ఇలా లేడంట, ఈ లెక్కన పాపం జైల్లో వేసారంట పెద్ద అన్ని, ఈ లెక్కన జాలిపడే గుణం డెఫినెట్గా ఉందండి. రెండోది తనకు సాయం చేసిన వాళ్ళు మీరు బై అండ్ లా చెప్తున్నాం, మనిషిన వాళ్ళు చాలామంది ఉంటారు మరవకపోవటం, ఈసారి రుణం తెచ్చుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 50% మహిళలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటున్నారు. ఈ కూటమికి 40-42% మాత్రమే మహిళలు మద్దతు పలుకుతున్నారు. బై అండ్ లా చెప్తున్న గ్రామాల్లో కొన్ని వేరే ఉండవు, కొన్ని గ్రామాల్లో ఇతరులకి 2-3% ఉన్నవాటి అన్నీ కలిపి ఉండే పరిస్థితి ఉంది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు బై అండ్ లార్జ్ అన్ని కవర్ చేసి రాష్ట్రంలో 42.8%, జగన్మోహన్ రెడ్డి గారికి 45.3%, కూటమికి 3.9%, కాంగ్రెస్ వామపక్షాలు ఇండిపెండెంట్లు మిగతా గట్టారు 3.9%, నోటాకి 1.14. ఇవన్నీ ఒక ఎత్తు, నేను చెప్పే ఈ ఫిగర్ ఒకటే ఒక ఎత్తు 6.86%. 6.86%. ఇది అన్డెసైడెడ్ ఓటర్స్ అన్ప్రెసిడెంట్లీ వెరీ వెరీ హై యాజ్ పర్ ద ది సెఫాలజిస్ట్ ఆర్ కన్సర్న్. ఎక్కడన్నా 3%-4% ఎంత హోరాహరి పోరాటాలు వచ్చి 20 రోజుల్లో ఉన్నప్పుడు అన్డెసైడెడ్ ఓటర్స్ అంటే అందరూ డబ్బుల కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లాస్ట్ మీట్లో అందులో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు కనుక బై అండ్ లార్జ్, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు, ఇండైరెక్ట్ వాళ్ళు ఎవరికి వేయాలనేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సంఖ్య అంటే దూదేకులు కూడా ముస్లిమ్స్ కలుసుకుని వేరండి, ముస్లిం సంఖ్య 5.5% మాత్రం ఉంటుంది. తెలంగాణలో 12.5 ఉంటుంది. మిగతా దూదేకులు ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఏదన్నా కానీ మిగతా తీసుకుంటే 100 భాష మిగతా అందరూ ఉంటారు, అబౌట్ 8% అప్రాక్సిమేట్లీ అనమాట. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో అన్అఫిషియల్గా దాదాపు 20% ఉంటాయి, అఫిషియల్గా 1.2% ఎంత ఉంటుంది చెప్తున్నాను. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే మాత్రం ఇవాళ గట్టి పోటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం ఇంకా ఉంది. సైలెంట్ ఓటింగ్ ఎలా చెప్పట్లేదు వాళ్ళు, ఎందుకు మనం జగన్ అంటే భయపడి చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటే స్కీములు తీసేస్తారని ఈ పెత్తందారుల కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశారు. కొంత మీరు అవుననుకున్నా కాదనుకున్నా గ్రామాల్లో కొన్ని చోట్ల నిమ్మన వర్గాల్లోకి వెళ్ళిపోయింది. అది బై అండ్ లార్జ్ వెళ్ళలేదు, అది సంవత్సరం క్రితం వెళ్ళుండేదేమో ఆయన, అందువల్ల వాళ్ళు బయటికి చెప్పట్లేదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఈ 6.86% అప్రాక్సిమేట్లీ, అంటే ఒకళ్ళు సర్వేలు తేడా ఉంటాయి అనుకోండి, వీళ్ళు కనుక ఏకపక్షాన్ని మొత్తం 6% వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రావడానికి నేరో మార్జిన్తో అవకాశం ఉంది. బట్ ఆ పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. అన్లెస్ జరిగితే వరకు వేరే సంగతి అండి. అత్యధిక వాళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇదే మెయింటైన్ అవుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి కూటమికి 100-105 నుంచి 10-15 పెరిగినా పెరగవచ్చు. ఆ కూటమికి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న నమ్మక ద్రోహం నయవంచిన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఈ 2 పార్టీలతో మేనిఫెస్టో తగ్గించి ఆడుతున్న గేము. ఇవాళ వచ్చి నేను పోలం కడతానన్న అమ్మకి మా అమ్మ అన్నం పెట్టలేనాడు, పెన్నమ్మకేమో బంగారు నగలు, వెండి నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్ చేయించేసి మొత్తం అందరికి ఊరంతా చుట్టాలందరికీనేమో కాసు బంగారం ఫ్రీగా ఇచ్చాడంట. చెప్తున్నాను అలాగా ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మి నట్టేట మునిగిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనే భావిస్తున్నా. వాళ్ళ కనుక వాళ్ళ బాధ వదిలించుకుంటే తెలుగుదేశం మైల్స్ అహెడ్ ఉండేది. ఎలక్షన్ బాగా చేయించడానికి వాళ్ళ అవసరం అంట. ఏంటి అవసరం, ఏం అవసరం చూసుకుని నెగ్గారు నవీన్ పట్నాయక్ గారు, మమతా బెనర్జీ గారు, పినరయి విజయన్ గారు, స్టాలిన్ గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య గారు ఏం అవసరం తీసుకుని నెగ్గారు. మాన్ గారు పంజాబ్లో ఏం ఈవీఎంలు మేనేజ్ చేశారని చూశారు. కానీ ఒకటి నేను ఫస్ట్ పేజీలో మాత్రం ఖచ్చితంగా సీతారాం యేచూరి గారు ఇవ్వడం జరిగింది. 6% ఓటింగ్ తేడా వచ్చింది. ఈవీఎం మేనేజ్మెంట్ కష్టం అంటున్నారు, కానీ పోలైన వాటికి ఈ కొత్తగా ఈవీఎంలు యాడ్ చేస్తారంట. నాకు ఎలా అవుఫారి నేను అది చూడకుండా నిర్ధారణకు చెప్పలేను, కానీ పోలైన వాటికి ఇవాళ ఏదైతే ప్రకటించారో రేపొద్దున ఫైనల్ వాటికి 6% డిఫరెన్స్ ఉంటుందంట. రోజుల తరబడి ఉంటుందండి ఇది. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. గెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. హోప్ ఇవాళ సిచ్యుయేషన్ అది. మనం దాదాపుగా శ్రీకాకుళం హెచ్ఆర్లో ఆశ్చర్యకరంగా బీజేపీ డిపాయిట్ లేరు. గుంటూరులో కూడా పెమసాని గారిని వీళ్ళని కలిసి మాట్లాడిన పరిస్థితి ఇందా నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్ గుంటూరు అక్కడ గుంటూరులో మాకు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి జిల్లా బాధ్యులుగా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వారి బ్లైండ్ స్కూల్స్తో వారిని పిలిచాము. వారి అందరితో మాట్లాడి వారు నెగ్గాలని మేము అనుకున్నాం. డెఫినెట్గా వారికి మద్దతు, నైతికమైన మద్దతు ఉంది. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి చెప్పట్లా ఇచ్చిన తర్వాత వారికి మేనిఫెస్టో వారు ఎలాగో పోరాడుతున్నారు. అందుకని పీపుల్స్ మేనిఫెస్టో హోదా విభజన హామీల మీద నేను కిలా రోసే గారితో మాట్లాడదామని వాళ్ళ మామయ్య గారు ఉమ్మారెడ్డి గారు ఫోన్ చేశాను. వారు బిజీగా ఉన్నారు. వాళ్ళని మాకే ఉండే అభ్యంతరం.
ఆ తర్వాత చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజా మేనిఫెస్టో ఇచ్చి మీరు హోదా విభజన హామీలు దీని గురించి ఫైట్ చేయాలంటే డెఫినెట్గా ఆయన సాధ్యం వరకు నేను పార్లమెంట్ రైట్ చేయాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కడేం అవసరం లేదు. ఈ గవర్నమెంట్ బెదిరించేది ఏముంటుంది ఆయన్ని, సెంట్రల్ గవర్నమెంట్ అలాగా అది కూడా బెదిరించవచ్చులేండి, ఏదైనా చేయించవచ్చు, వేరే సంగతి కానీ చెప్తున్నా. డెఫినెట్గా పాసిబిలిటీగా చేస్తాను. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంపద ఉన్న అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ గారు కానీ ఆయన వ్యవహార శైలి గమనించానండి. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని వచ్చారు ఆయన. అవినీతి పదంతో రాజకీయ నాయకులు ఉంటే ఆయన మాట్లాడిన చూశాను. కొంచెం సేమ్ కొంత ఉండొచ్చు. సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్టేజ్ నుంచి 27 ర్యాంకర్గా వచ్చి వాళ్ళు చేసుకున్న ఆయన 6,000 కోట్లు వైట్ అమౌంట్ వైట్ అమౌంట్ మిగతా షేర్లు మిగతా ఎంత ఉంటుంది డిఫరెంట్ ఇష్యూ అండి. ఆయన డెఫినెట్గా నేను ఖచ్చితంగా రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పి మాట్లాడిన మాట. అలాగే తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా సహోదరుగా కనపడతాడు. ఎందుకంటే ఢిల్లీలో వీళ్ళందరూ కూడా ఉంటే అశోక్ హోటల్ ఇంకా వాళ్ళకి అకామిడేషన్ ఉన్నప్పుడు 2014 కలిసి వచ్చాం. అంటే ఉంటే ఆయన ఏమంటే శ్రీనివాస్ గారు మీరు ఫైటింగ్ అని ఆయన ఇలా నేను చెవిళ్ళ ఎంపీ కింద ఉన్నారు, మా రాష్ట్ర హక్కుల గురించి డెఫినెట్గా మాట్లాడతానండి, పార్లమెంట్లో ప్రస్తావిస్తాను, మీరు వాళ్ళు వేసినప్పుడు నేను కూడా వేస్తానని చెప్పారు. అందుగురించి ఎలాంటి వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళే గొప్ప, అందులో సామాన్యులు కూడా ఉన్నారు. ఈయన చంద్రశేఖర్ గురుమూర్తి గారని ఆయన నారాయణ గారు సిపిఐ నారాయణ గారు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటారు సార్, మనిషి అనుకున్నారు. మామూలు చాలా హంబుల్గా ఉన్నారు. తర్వాత ఏమండి ఇలా చాలా హంబుల్ పర్సన్ కనిపించారు. ఆయన కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఫిజియోథెరపిస్ట్ని అలరించి, ఫిజియోథెరపిస్ట్ తక్కువ అండి, దొంగలు దుర్మార్గులు అందరూ రౌడీలు రాజకీయాల్లో చేరి అలరించినప్పుడు ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ సామాన్యులు చేరకూడదా అని పార్టీలకు అతీతంగా మాట్లాడతాను నేను. పెమసాని గారు అలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలని ఎప్పుడు అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులైనా తప్పులేదండి, గురుమూర్తి గారు లాంటి వాళ్ళైనా తప్పులేదు. నేనన్నా ఏం తప్పేంటి, ఈ కొన్ని కుటుంబాలకి రాసి ఇచ్చారా ఈ దేశ రాష్ట్ర చరిత్ర మీరు పాలించండి. నేను విశాఖపట్నం వెళ్తా అదే జిల్లాలో ఏంటి సార్ ఇది ఎవరు రాసిచ్చారు నిజం ఏంటని అడిగాను. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంట, 2028 నుంచి 29 వరకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత 29 నుంచి 39 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారంట, 39 నుంచి 49 వరకు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంట, 49 నుంచి 59 వరకు రాజారెడ్డి గారు రాజశేఖర్ గారికి ఉన్న ఒకే ఒక మనవడు ఆయన మరి రీకన్సిలేషన్ అయ్యి ఆయన ముఖ్యమంత్రికి వస్తారంట. 59 నుంచి 69 వరకు పాపం చిన్న అబ్బాయి దేవాంశం నాకు వచ్చారు. అందరూ మీరు నేను అందరూ చచ్చిపోతాం అందులోకి. 69 వెళ్ళి కుటుంబాలు రాసుకుని ఏంటండి ఇది, నేను ఆశ్చర్యపోయాను ఆ నాలెడ్జ్కి. ఎవరు చెప్పారు సార్ మీకు? విశాఖపట్నం వెళ్తే మనుషుల దగ్గర ఒక ఆయన కనపడి ఏంటి సార్ అని అడుగుతుంటే ముఖ్యమంత్రి లిస్టులు చెప్పుకుంటూ వచ్చాడా, ఎలాంటి కదా సార్ అన్నారు. బాగా మీకు పల్లెటూరులో బాగా నాలెడ్జ్ వచ్చేసింది, రాజకీయ నాలెడ్జ్ వచ్చేసింది, 69 వరకు మీరు ఉంటారన్నా. మేము ఉండం సార్, వీళ్ళేనంట కదా సార్ 2-3 కుటుంబాలు అంటే మారాలి. నేను అందుకని అన్నాకు చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అర్హత లేదా, ఆయనకేం రాష్ట్రంలో దోయాల్సిన కంపెనీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన ఇంకా డెవలప్ అయితే ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఉంటాడు, తప్పేంటి. అలా గురుమూర్తి గారు ఏం తప్పేంటండి, దేనికన్నా తక్కువ, విలువలో ఏమైనా తక్కువ తెలియదు, నాకు తెలిసిన మట్టుకు అడుగుతున్నాను. అందువల్ల హక్కుల కోసం పోరాటం చేయమని అందరినీ అడుగుతున్నాం. ఖచ్చితంగా పోరాటం చేయకపోతే నిలదీస్తాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకి హానీమూన్ పీరియడ్ ఉంటుంది, 3 నెలలు 4 నెలలు 5 నెలలు. అప్పుడు వదిలిపెట్టి క్రితంసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45 రోజులనే మొదలుపెట్టాం. ఎందుకంటే హామీ ఇచ్చాడు కాబట్టి రా అని బయటకు వచ్చి కలెక్టరేట్స్ ముట్టడి మొదలు పెడితే టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పక్కన తిరిగి అక్కడ ఏంటి సార్ ఇన్ని వేల మంది ఎలా వస్తున్నారు, మేమే ఇలా దెబ్బతేలికి ఉండిపోయాం ఎక్కడ అన్నారు. అలాంటిది నేను పోరాడలేదని బయటకు రాలేదని చెప్పి దిక్కుమాలిన కుల బ్యాచ్లు నా మీద, కుల గజ్జి తామర అన్నీ ఉన్న దిక్కుమాలిన బ్యాచ్లు నా మీద ప్రచారం చేశాయి. వాళ్ళు కొన్ని మీడియాలో అయిపోతే నేను ఎలా బాధ్యుడిని అవుతానండి, బాధగా ఉంది. ఇటు కాదు, అన్ని పార్టీల్లో బ్యాచ్లు ఉన్నాయండి, ఒక పార్టీ నేను అన్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే కుల అభిమానం కాదు, దురభిమానం, ద్వేషం, ఈ దిక్కుమాల ఇది అంటించింది ఈ రాజకీయ నాయకులు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కంటే ఎక్కువ కాదు, అక్కడ ఉద్యమకారులను గౌరవిస్తారు, ఇక్కడ కులాలు మతాలు పెట్టి ఉద్యమకారుల మీద దాడులు చేస్తారు వీళ్ళు, దానికి ఒక కవరింగ్ ఇస్తారు, కులాల కవరింగ్ ఇస్తారు. చాలా దుర్మార్గంగా ఉంది పరిస్థితి. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇవాళ పరిస్థితి ప్రకారం మళ్ళీ మనం 4 రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. మళ్ళీ నేను కర్నూలు ఎన్ని జిల్లాలు వెళ్ళి రావాలి, ఇంకొక 4 జిల్లాలు మిగిలి అని కూడా వెళ్ళి నీతి నిజాయితీ నిబద్ధతను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ నియోజకవర్గాలను ఏ పార్టీ అనేది చాలామంది జరిగారు, మీ నియోజకవర్గం ఇవాళ కాదు గత 20 సంవత్సరాల నుంచి చేస్తాను. లాస్ట్ ఇయర్ పోస్టులు ఇంకా అక్కడక్కడ ఉంటే నేను చూసుకోండి గ్రామాల పట్టణాల్లో. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు ఏ పార్టీలోనైనా స్వతంత్రులైనా వాళ్ళు ఎవరో రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటారు, ఆ కింద ఉంటారు లిస్టులో మీకు కనపడరు.
ఒకసారి దృష్టి పెట్టి ఎతకండి. వాళ్ళకు ఓటేయండి, నెగ్గుతారా నెగ్గరా అని కాదు. వాళ్ళకి కనుక 20,000 ఓట్లు వస్తే వచ్చేసారి ఈ పెద్దల కంటే ఈ 30,000 ఓట్లు వచ్చినట్టు గొప్పాడు కదా, ఈడే 100 కోట్లు పెట్టి కదా మన బలంతో ఈయన గెలుస్తాడు ఏదైనా వాళ్ళకి సీట్లు ఇస్తారు, దేశం బాగుపడుతుంది. 24 గంటలు మతాలు, కులాలు, డబ్బులు, మద్యం, గిజ్యం, ఈ వ్యతిరేకత, ఈ ప్రచారం చేసే వాళ్ళని దూరం పెట్టి నీతి నిజాయితీ నిబద్ధతున్నాను ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. ఆనాటి భాజపా వేరండి, ఎవరన్నా గెలిపించమని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నారు. ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. మీరు వినియోగించుకుంటే ఇంకోళ్ళు వినియోగించుకుంటారు. దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందో అని బాధపడితే ప్రయోజనం లేదు. బొగ్గును ముడిపేద్దంగా వేసి చెప్పాను కదా, బంగారం దాయ్ అంటే రాదండి. బంగారం ఎలా వస్తుంది? బొగ్గుబడి వస్తుంది ఈ చేతిలోకి, మళ్ళీ బొగ్గు అంటుకుంటుంది. మంచి బంగారాన్ని మీరు పంపించండి. బంగారం లాంటి మనుషులు ఉంటారు, నీతి నిజాయితీ నిబద్ధత మనుషులు పంపించమని చెప్పి అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చక్కని విశ్లేషణ నుంచి నమస్కారం అండి.